ఫ్రెండ్స్ ఓకే చూడండి, ఇప్పుడు పెద్దవి ఇంకా పెద్ద గులాబ్ జాములు మీకు వస్తాయి. చిన్నవి కాదు, ఇంకా ఇంతకన్నా పెద్ద చేయాలనుకుంటున్నాం. ఒకటే పెద్ద సైజు, అది మీకే. బిగ్ సైజ్ మీకే మాత్రం, స్మాల్ సైజ్ మాకు. ఓకే, పెద్దది ఒకటి చేద్దాం. ఒక 3 or 4 కలిపి ఒకే ఒక పెద్ద చేద్దాం గులాబ్ జామ్. అది ఎవరికి ఇద్దామో చూద్దాం. నేను మళ్ళీ 4 మై డియర్ ఫ్రెండ్స్, 5 మై డియర్ ఫ్రెండ్స్, 6 మై డియర్ ఫ్రెండ్స్. ఈ పెద్ద గులాబ్ జామ్ మై డియర్ ఫ్రెండ్స్. 7 మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ 7 and 14. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, తిప్పాం. ఓకే, ఒకటి బ్లాక్గా ఉంది, అది మీకే. నల్లగా ఎగింది. రెడ్ కలర్లో ఉంటే నాకు, బ్లాక్గా ఉంటే మీకు. ఓకేనా? చూడండి, బ్లాక్గా ఉంది ఒకటి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అయ్యో, ఓకే, జీడిపప్పు ఊడిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. సరిగ్గా పెట్టలేదు మనం జీడిపప్పు సెట్టింగ్ లోపల. అయితే నెక్స్ట్ ప్రాబ్లం, నో ప్రాబ్లం, నెక్స్ట్ పెడదాం మై డియర్ ఫ్రెండ్స్. పెద్ద గులాబ్ జామ్ మై డియర్ ఫ్రెండ్స్. పెద్ద గులాబ్ జాములు ఉన్నాయి 2. ఈ మీకే. ఈ నల్లగా ఎగిన చూడండి, ఇది నల్లగా ఉంది బ్లాక్గా, అది మీకే. బ్లాక్గా ఉంది చూడండి, ఇది మీకే. బ్లాక్ గులాబ్ జామ్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, బ్లాక్ గులాబ్ జామ్ మళ్ళీ వేసేసుకుందాం దాంట్లో, హనీలో. 8. ఇది బిగ్ చూడండి, అంత పెద్దగా ఉంది అది. 8, 9, చూడండి, ఇంకా ఎలాగే ఇద్దాం. ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్ అంజీ బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఈ గులాబ్ జామ్ స్వీట్ అండి, స్పెషల్. ఓకే, హ్యాపీ బర్త్డే టు అంజిరాజు. ఓకే, ఈ గులాబ్ జామ్ తినాలి. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.